ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మూడోసారి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. 2002, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన భారత్ మళ్లీ ఇప్పుడు ఛాంపియన్స్గా నిలిచింది. భారత్ మరో ఐసీసీ ట్రోఫీ సాధించింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. 252 పరుగుల లక్ష్య ఛేదనలో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో రాణించారు. శ్రేయస్ అయ్యర్ 48, అక్షర్ పటేల్ 29 రన్స్ చేశారు. ఆఖర్లో కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా టీం ఇండియాను గెలిపించారు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. సో భారత్ మళ్ళీ ఇప్పుడు మూడోసారి ఐసీసీ ట్రోఫీ సాధించింది. సో విజయాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఆఫ్టర్ లాంగ్ వెయిట్ 2013 తర్వాత 2017 లో చాలా నిరాశజనకంగా మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అనేటువంటి జరిగింది. బట్ అగైన్ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ. ఎవ్రీబడి మచ్ వెయిటెడ్ ఫర్ దట్. 2002 అంటే జాయింట్ విన్నర్స్ శ్రీలంక తోటి, అది రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్. సెకండ్ డే కి కంటిన్యూ చేసినా కూడా మ్యాచ్ సాధ్యపడలేదు. సో మనం జాయింట్ విన్నర్స్ గా శ్రీలంకతో పాటు కప్పుని షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బట్ 13 అండ్ దిస్ వన్ ఇస్ ఎ సోలో విక్టరీ. సో డెఫినెట్ గా ఇది చాలా మధురంగా ఉంటుంది. అందులోనూ కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద కొంచెం స్పెక్యులేషన్స్ నడుస్తున్నటువంటి సమయంలో it is a much needed victory for all the Indian fans. The way రోహిత్ శర్మ ఈ రోజున పర్టికులర్ గా కెప్టెన్ గా తను యాక్చువల్ గా ఏ రకమైనటువంటి బౌలింగ్ మార్పులు చేశాడు అనేటువంటి చూసాం. దాంతో న్యూజిలాండ్ కావాల్సిన దానికన్నా అట్లీస్ట్ ఒక 15 to 20 రన్స్ తక్కువ చేసింది అనేటువంటి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత తన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా క్రంచ్ సిచ్యుయేషన్ లో అవసరమైనప్పుడు రోహిత్ శర్మ ఎలా ఆడతాడు, వై హీ బీన్ కాల్డ్ హిట్ మ్యాన్ అనేటువంటిది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ వికెట్ మీద కావాల్సినటువంటిది పవర్ ప్లే ని కరెక్ట్ గా నెగోషియేట్ చేయాలి, ఒక సాలిడ్ ఫౌండేషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని కరెక్ట్ గా చేసి చూపించాడు ఈ రోజున రోహిత్ శర్మ. ఈవెన్ యాక్చువల్ గా ఆ తర్వాత కూడా రచిన్ రవీంద్ర బౌలింగ్ లో